విశాఖ ఐటీ హబ్ అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్తో సహా వేసుకొచ్చారు. మొట్టమొదటి నుండి నేను ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చినదే. రాష్ట్రం డెవలప్ కావాలంటే కార్పొరేట్ ఐటీ కంపెనీలను తీసుకురావాల్సింది విశాఖకే. వాళ్ళు అక్కడికైతే వస్తారు కానీ అమరావతికి రారు, గుంటూరుకో బెజవాడకో రారు. కాస్తో కొస్తో ఛాన్స్ ఉంది తిరుపతికి. కాకపోతే తిరుపతి కూడా వీళ్ళకి ఆ ఐటీ కంపెనీలలో కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి మల్టీ కల్చరలిజం ఎక్కువ అలవాటు. అంటే అన్ని రకాలైన సంస్కృతులు, భాషలు ఇవన్నీ కూడా. అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ కాగ్నిజెంట్ పెట్టాడంటే వాళ్ళు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే అందులో మనవాళ్ళు 100, 150, 200 ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇతర రాష్ట్రాల వాళ్ళే ఉంటారు. కాబట్టి అట్లా ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ ఉండేటటువంటి కాస్మోపాలిటన్ సిటీ విశాఖపట్నం. ఇప్పుడు అది ఆ దిశగా ముందుకు పడుగుతోంది అడుగులు. ఇదివరకే జగన్ టైంలోనే దాన్ని అందుకే ఎంచుకున్నది రాజధాని. సరే రాజధాని కాదు అనుకున్నాం మనం, రాజధాని అక్కర్లేదని వాళ్లే కోరుకున్నారు. కాబట్టి ప్రాబ్లమే లేదు. అమరావతిని రాజధానికి డెవలప్ చేయడంతో పాటు విశాఖ ఇప్పుడు ఐటీ హబ్గా ఇవాళ 9 కంపెనీలకు సంబంధించిన శంకుస్థాపన, అందులో ఒకటేమో మెయిన్ కార్యాలయానికి శంకుస్థాపనతో పాటు ఆల్రెడీ రన్నింగ్లో కాగ్నిజెంట్ తన కార్యాలయం 900 మంది సిబ్బందితో తీసుకురావడం అన్నటువంటిది మంచి పరిణామం. ఈ దూకుడు ఇలాగే కొనసాగిస్తే రాబోయే 20 ఏళ్లలో విశాఖపట్నం హైదరాబాద్తో పోటీ పడగలిగిన నగరం కిందన తయారవుతుంది.